అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. నా అన్వేషణ వీని గురించి పుట్టలు పుట్టలుగా, కోకొల్లలుగా వీడియోలు బయటకొస్తున్నాయి. అంటే వీడు చేసిన చేష్టలు అలా ఉన్నాయి. వీడు స్త్రీలు అంటే ఆడవాళ్ళ గురించి చాలా అసభ్యకరమైన మాటలు, అసలు ఇంత నీచానికి దిగజారిపోతాడా అన్నట్లు ఇతను కొన్ని సందర్భాలలో మాట్లాడిండు. అయితే ఈ ఆడవాళ్ళ గురించి ఇతని అంటే ఇతడు కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడినప్పుడు ఇంత నీచానికి ఒడిగట్టాడా అన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడతాడు. ఇతడు ఏ దేశానికెళ్ళినా గూడా అక్కడ స్త్రీల గురించి గానీ, లేదంటే అక్కడున్న స్త్రీలను కొంచెం ఎంజాయ్ చేస్తూ వాళ్ళతోని ఉంటాడు. రీసెంట్‌గా అతని కొన్ని కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అందులో కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 14 సంవత్సరాల ఒక పాపని తను వాడుకున్నాడు. ఇదే విషయం తను స్వయంగా కొంతమంది అంటే కొంచెం పెద్ద హీరోలకి చెప్పినా అని కూడా దానిలో చెప్పాడు. ఇతడు ఇండియాకి వస్తే అసలు చంపడానికి కూడా వెనకాడరు. అలా ఉన్నారు వీని పైన కోపంతో. ఆల్రెడీ ఇన్‌స్టాలో గాని, యూట్యూబ్‌లో గాని వీని ఫాలోవర్లు తగ్గడం జరుగుతుంది. అయితే ఇలా తగ్గేసరికి వానికి భయమేసి మళ్ళీ క్షమాపణలు కోరడం జరిగింది. ఇటు శివాజీ గారిని గాని, లేదంటే గరికపాటి గారిని గాని. అంటే ఫాలోవర్లకి ఫాలోవర్లు అంటే తగ్గిపోతున్నటువంటి వాని సబ్‌స్క్రైబర్‌లకు గాని, ఫాలోవర్‌లకు గాని ఇక్కడికచ్చేసరికి ఆనికి భయమేసింది. అదే ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి భయం లేదు. అంటే ఆడవాళ్ళు అంటే వాని దృష్టిలో ఎంత చులకనో ఒకసారి మీరే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే ఇతను ఇతను ఎప్పుడు చూసినా భారతదేశం పైన, లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి మనుషుల పైన చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ, దిగజారిపోయి మాట్లాడుతూ, చాలా నీచంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను ఇండియాకి రాను. కానీ ఇండియా నా వల్లే బతుకుతుంది. అంటే నేను టాక్సీ కట్టడం వల్లనే ఇదంతా జరుగుతుంది. కానీ ఇండియా నాకు ఇలా ఎప్పుడు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇండియా అంటే నాకిష్టముండదు. ఎప్పుడు చూసినా ఇండియా పైన ఏడుస్తూ చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడతాడు. అసలు ఇతడు ఇండియాలో పుట్టి ఉండాల్సింది కాదు. ఒకవేళ ఇండియాకు వస్తే పరిమాణాలుంటాయి. ఎందుకంటే ఇతను అలా ప్రవర్తించాడు. ముఖ్యంగా అతను మాట్లాడిన లాంగ్వేజ్ గాని, ఆ పదజాలం గాని అంత తీవ్రంగా ఉన్నాయి. అంటే శివాజీ మాట్లాడింది తప్పు అయితే, వీడు మాట్లాడిన దానికి ఎవరు రియాక్ట్ అవ్వకపోవడం అసలు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే శివాజీ ఒక సందర్భాలలో అంటే అతను మంచిగా మాట్లాడిండు. కానీ ఆ 2 పదాలు ఏవైతే ఉన్నాయో అవి వాడకపోతుంటే బావుంటుండే. సరే అవిటికి కూడా క్షమాపణ జెప్పిండు. మహిళా కమిషన్ ముందు సారీ చెప్పడం జరిగింది. ఇదంతా సద్దుమణిగింది. కానీ వీడు మాట్లాడిన మాటలు ఇంకా చాలా దరిద్రంగా ఉన్నాయి. ఎందుకంటే గరికపాటి గారి గురించి గాని, లేదంటే ఇండియాలో ఉన్నటువంటి మనుషుల గురించి గాని, చాలా మన దేవీ దేవతల అంటే ద్రౌపది గురించి గాని, సీతమ్మ దేవి గురించి గాని, చాలా నీచంగా మాట్లాడిండు. అయినా దీనిపైన ఎవరు స్పందించట్లేదు. అదే శివాజీ గారు మాట్లాడితే, ఇటు నాగబాబు గారు, అనసూయ గారు, చిన్మయి గారు, ఆర్‌జీవి గారు వీళ్ళందరూ ఓ ఏదో జరిగిపోయినట్టే ముందుకొచ్చి పాపం శివాజీ తప్పు, అలా మాట్లాడి ఉండకూడదు. అలా మాట్లాడతాడా? ఇలా మాట్లాడతారా? అన్న వ్యక్తులు అంటే వీని వీడియోలు చూడలేదా? లేకుంటే చూసి చూడనట్టు వదిలేశారా? అందరికీ ఒకే న్యాయంగా ఉండాలి కదా! ఏదో 2 మాటలన్నాడు గదా! అని మొత్తం మీరు ఏది మొత్తం దండయాత్ర ఏస్తే కరెక్ట్ కాదు గదా! ఇతడి దారుణమైన మాటలు మాట్లాడిండు. ఇప్పుడే గాదు ఫ్యూచర్‌లో గూడా అంటే భవిష్యత్తులో గూడా మాట్లాడిండు. ఇండియా గురించి అసలు వీని దృష్టిలో ఇండియా అంటే రేపిస్టుల దేశం. లేదు అంటే సెక్యూరిటీ లేని దేశంగా వీని భావన అన్నట్టు. వీడింక క్షమాపణలు ఆ దేవుని అంటే వినాయకుని చేతిలో పట్టుకొని, నేను ఒక హిందువునే,
నేను హిందూ భావజాలాన్ని కలిగినోడినే. అందుకే ఒక సిరీస్ తీశాను, రామాయణం సిరీసు. ఇంకా తీస్తాను భాగవతం గురించి. మాటలు చెప్పడం వేరు, మాటల తగ్గట్లు ప్రవర్తించడం వేరు. నువ్వెంత చేసినప్పటికీ గూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని మాటలనేటివి ఉంటవి. అవి బయటికొచ్చే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. నువ్వు సీతమ్మ వారి గురించి గాని, ద్రౌపది గారి గురించి గాని చాలా నీచంగా మాట్లాడినావు. ఆ! అదే ఇప్పుడు నీకు ఈ స్థాయికి తీసుకొనొచ్చింది. నువ్వు మాట్లాడే ముందు ఆ పదాలు ఎలా ఉన్నాయి? ఏమైనా ఇంపాక్ట్ కలిగిస్తుందా? లేదా? అనేది ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే బావుంటుంది. ఎందుకు అంటే నువ్వు ఎంత ఎదిగినా గూడా నీ కన్న దేశం ముందు చిన్నోడివే. నువ్వెక్కడికెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అట్లాంటిది నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ గాదు. సో, రీసెంట్‌గా మీ ఫ్యామిలీ గూడా నీ ఉన్న ప్లేస్‌లోకి రావడం జరిగింది. ఇప్పుడు మీ అమ్మ ఎలా వచ్చింది? చీర కట్టుతోనేగా వచ్చింది. మీ అమ్మతోని అనకపోయావా? ఇలాంటి మాటలే. మీ నువ్వే అన్నావు గదా! మహిళలు మీ ఇష్టమున్నట్టు డ్రెస్సేసుకోండి. మిడ్డీలేసుకుంటారా? చెడ్డీలేసుకుంటారా? మీ కంఫర్ట్‌తోని మీరేసుకోండి. మీ సెక్యూరిటీ ఎలా ఉంటే అలా వేసుకోండి అని. ఇదే విషయం మీ అమ్మగారితోని మాట్లాడతావా? చెప్తావా? కొంతమంది యూట్యూబర్ వాళ్ళ మదర్స్‌ని గూడా ఇలాగే మాట్లాడావు. ఇంత నీచానికి దిగజారావు. ఎందుకంటే డబ్బులు సంపాదిస్తున్నావనా? అయినా తప్పు నీది గాదులే. నువ్వు పెట్టిన వీడియోలు చూస్తూ, దానికి లైక్ జేస్తూ, సబ్‌స్క్రైబర్ జేస్తూ, నీకా డబ్బులు సంపాదించేలాగా జేస్తున్నావు జూడు. మాది తప్పు. అంతే గదా! ఇప్పుడు మేమే నిన్ను అంత స్థాయికి ఎదగనీయకుంటే, ఇప్పుడు ఏ స్థాయిలో ఉండేవాడివి? అయినా ఇప్పటికైనా అన్‌సబ్‌స్క్రైబర్ జేసి అన్‌ఫాలో చేయొచ్చు. భారతదేశం దలుచుకుంటే నువ్వు ఈకగానివి. నువ్వు దేనికి పనికిరావు. మేము ఈ అంటే నువ్వు ఆ స్థాయిలో ఉండాలి అంటే మేము కరుణించిందే. మేము మా దయ అన్నట్టది. మా భిక్ష అన్నట్టు నీకు. అలాంటిది నువ్వు ఈ స్థాయిలో భారతదేశాన్ని తిట్టడం, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం సంబంధించినటువంటి దేవీ దేవతలను దూషించడం ఎంతవరకు కరెక్టు? నువ్వు మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గూడా నీ ప్రవర్తన గాని, నువ్వు మాట్లాడే విధానం గాని అంత బాగోదు. ఎందుకు అంటే, నువ్వు చూపించే విధానంలో చాలా తేడాలున్నాయి. బట్ ఏంది అంటే, ఎవరు నిన్నెక్కువ పట్టించుకోలేదు. ఎప్పుడైతే నువ్వు తగ్గడం స్టార్ట్ జేశావో, అప్పుడు నువ్వు పైకి ఎదగడానికి ఓహ్, ఒకటి స్టెప్ తీసుకున్నావంతే. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఇష్యూ మీద గట్టిగా మాట్లాడితే నేను మళ్ళీ నా వైపు చూస్తారు అని అనుకున్నావు గానీ, ఈ ఈ స్థాయిలో చూస్తారని ఊహించలేకపోయావు కదా! కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దీనికి తగిన తీవ్రమైన పరిణామం నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే, అది నువ్వు ఇండియా వచ్చినప్పుడే నీకు తెలుస్తుంది అసలైన ఇండియా అంటే నీకేందో చూపిస్తాం. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడు. మాట్లాడిన తర్వాత క్షమాపణ చెప్తే ఏం రాదు. బేసిక్‌గా నీ గురించి మాట్లాడొద్దు అని చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. కానీ కొంచెం డబ్బు చూసే వరకు నీలో కొవ్వు పెరిగింది, బలుపు పెరిగింది. అవి తగ్గించుకుంటే బెటరు. నాకేం కాదు. ఆ! నా బ్యాంక్‌లో 60,00,00,000 100,00,00,000 గొప్ప గొప్ప వాళ్ళే కింద పడిపోయిన స్థాయి జూశాం. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్‌వి. ఆ! చెప్తున్నాగా మేము పెట్టిన భిక్ష వల్లే నువ్వు బతుకుతున్నావని. ఒక్కసారి అన్‌సబ్‌స్క్రైబ్ గాని, అన్‌ఫాలో గాని చేస్తే నువ్వెవనివి? ఆ! నువ్వు దేనికి పనికిరానివి వేస్ట్. చెత్త బుట్ట కంటే అధ్వానం నువ్వు. అలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు నువ్వున్నావు. ఇప్పటికైనా ఆ కొవ్వు, ఆ బలుపు తగ్గించి కొంచెం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడితే బావుంటది. సో, ఇదే విషయం పైన నేను తీవ్రంగా స్పందించవచ్చు. కానీ మారతాడు అనే ఒకే ఒక నమ్మకంతో
నేను వదిలేస్తున్నా. బట్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం వేరే రకంగా ఉంటుంది. సో, ఇలాంటివి కాకుండా ఇంకొక్కసారి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడు. హ్మ్. దీనిలో ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటే, అతను క్రిస్టియానికి సంబంధించిన వాడు. అన్వేష్ వాడైతున్నాడో, వాడు క్రిస్టియన్‌కి సంబంధించిన వాడు. అందుకే ఎప్పుడు అంటే వీడు హిందువుల పైన గాని, లేదు అంటే భారతదేశం పైన గాని ఇంత ద్వేషం పెంచుకోవడానికి కారణం అదే. ఎప్పుడైనా చూడు క్రిస్టియన్‌లు ఎంత తప్పు చేసినా వాడు ఒక్క మాట కూడా అనడు. అదే హిందువులు ఏదన్నా ఏ చిన్న తప్పు చేసినా గూడా వాడు చాలా దూరం వెళ్ళిపోతాడు. ఎక్కడెక్కడో మాటలు తీస్తాడు. ఏమేమో జేస్తాడు. అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వానికి వాడైతే ఇండియా రావాలి. నాకు తెలిసైతే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో రాడు. కానీ ఒకవేళ వస్తే వానికుంటది దర్వే ఇగ. మామూలు దరువు గాదు. చెత్త నా కొడుకు. ఇలాంటి మాటలా? ఆడవాళ్ళంటే అంత చులకనైపోయారా? ఆ! మాట్లాడే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. మరీ ఇంత అధ్వానమైన మాటలు గాని, ఇంత చెత్త మాటలు గాని నేనెక్కడా వినలేదు. ఆహ్, వాడు ప్రయోగించినటువంటి ఆహ్, ఏదైతే పుచ్చకాయ ఉందో అదెంత గలీజుగున్నది. ఆల్రెడీ చాలా మంది స్పందించారు దాని పైన. ఈ మాటలు కరెక్ట్ గాదు. తగ్గించుకో. అంటే నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని బట్టి నీ గుణమేందో అర్థమైతుంది. ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడే ఆలోచించాలి. ఇది కరెక్టా? కాదా? కరెక్ట్ అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది. ఎక్స్‌ప్లెయిన్ జేయడం గూడా రాదు. నువ్వు అన్ని దేశాలు తిరిగి ఏం లాభం రా నాయన? ఆ! కనీసం నీకు తెలిసుండాలి. అంటే నువ్వు ఎంతో మందితో అట్రాక్ట్ అయి ఉన్నావు. ఎంత మందితో మాట్లాడున్నావు. కనీసం ఇంగిత జ్ఞానం అన్న లేదు నీకు. ఎవరితో ఎట్లా మాట్లాడాలి? ఎవరితో ఎట్లా మాట్లాడితే వాళ్ళకర్థమైతుంది అనేది కనీసం తెలవకపోతే నువ్వు అన్ని దేశాలు తిరిగి ఏం లాభం? ఆ! నిన్ను నమ్మి ఇంక నేను సబ్‌స్క్రైబ్ జేసుకున్నాం గారా నాయన. వేస్ట్ అది. ఛీ! మరి ఇంత దారుణంగా తయారైతున్నావేందిరా? డబ్బుని జూషా? లేదంటే నువ్వు దేన్ని జూసి మురుస్తున్నావు? హ్మ్. ఇయాలుంటది రేపు పోతది. అది ఎల్లకాలం శాశ్వతం గాదు గదా డబ్బు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం మనిషి అన్నం తింటే ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉండి, వేరేది తింటే వేరే రకంగా ఉంటారు. ఆ రకంగా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ, అన్ని ప్రపంచాలు తిరుగుతూ మంచిగా చూపియాలి. అంతేగాని ఇలాంటి చెత్త మాటలు మాట్లాడొద్దు.